జాతికే జాతిదత్త కుశల చాటిన చక్రవర్తి తెలుగు కన్నడ దేశాన్ని ఏకతాటిపై నిలిపిన ఘనత మహాకవులైన అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ, అయ్యల రాజరామభద్రుడు దొడ్లకి, రామరాజభూషణుడు, పింగళి సూరన్న, మాదయ్య గారి మల్లన్న అష్టదిగ్గజాల పేరిట రాయలవారి ఆస్థానం పండితులుగా కొలువాయి ఆయనకు ఎనలేని ఖ్యాతి అర్జించి పెట్టారు. తీరిచిన రాయలు అప్పుర విక్రమాదిత్యుడని ఆంధ్రబోధుడని ఖ్యాతి గడించారు. శ్రీకృష్ణదేవరాయల కవి సామ్రాజ్యానికి పూర్వ అష్టదిగ్గజాలతో కొలువై ఉన్న రాయల వారి పువ్వుల విజయ వైభవాన్ని విద్యార్థులు ఎప్పుడు ప్రదర్శిస్తారు. రాజాది రాజ రాజమార్తాండ అరి వీర భయంకర ఆంధ్రభోజ బిరుదాంకిత తెలుగు కవితా విశారద విజయనగర సామ్రాజ్యం యశో విరాజిత మహారాజులం వారు శ్రీ 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 కృష్ణదేవరాయల వారు భువన విజయములోనికి వేచేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. సామంత రాజులకు విజయనగర పౌరులకు మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి భృంగువులకు ఈనాటి భువన విజయ సభకు మా ఆహ్వానం పలుకుతున్నాము. అష్టదిగ్గజములు తమ తమ పాండిత్య ప్రతిభ పాటవాలతో మా వీణులు విందు గావింప ఆకాంక్షిస్తున్నాము. తథ్యం మహారాజా, నేను విరచిస్తున్నా మన చరిత్ర నుండి ఒక పద్యాన్ని వినిపిస్తాను, చిత్తగించండి. ఎందుండి ఎన్నుకోవచ్చు ఇందులకే తెలిసినారలిప్పు విద్వద్వందిత నేడు కదా మన మందిరము పవిత్రమయ్యే మా నేడునైతే పెద్దనామాత్య ఒక పరమయోగీంద్రుడు విచ్చేసినప్పుడు ఎలా ఆహ్వానించాలో చాలా అద్భుతంగా చెప్పారు. తిమ్మనా కవివర్య, ఇప్పుడు మీ వంతు. అటులనే మహారాజా, నేను రచన గావిస్తున్న పారిజాత పహరణం నుంచి ఒక పద్య రచనాన్ని తమకు సమర్పిస్తాను. ధీర సయనీయ సరది మారా దేవాన మత మోట మనుభావి రమ సార సవన నవ సరస దారద సమతార హార తామస దరద. ఆహా, ఆ శ్రీహరిని గురించి ఎంత చక్కగా వర్ణించారు. రామకృష్ణ కవి, ఈ ఉదయం మాకు ఒక సమస్య తోచింది. దానిని మీరు పూరించగలరని మా నమ్మకం. అవసరం మహారాజా, సెలవివ్వండి, నేను ప్రయత్నిస్తాను. కుంజరయూధము తోమ గుర్తుగా చొచ్చాను. రంజన చెడి పాండవులని బంధనులై విరట కొల్వు పాల్పడి రకత సంజయ విధినే మందును కుంజరయూధము దోమ గుర్తుగా చొచ్చాను. చాలా చమత్కారంగా అనన్యమైన ఉపమానంతో పరిష్కరించారు. అయ్యలరాజు కవీంద్ర, మీరు ఏ పద్యాన్ని వినిపించబోతున్నారు? మహారాజా, రామోదయం నుండి ఒక సూక్తిని వినిపిస్తాను. పురుషోక్తి బాధ చూడడు, పరిణామ సుఖము చూడు, ప్రతికెద వసురేశ్వర. మందు చేదు చూడడు, పెరిగిన తప్పులడగ చూడు, పెద్ద నాశం. మంచి జీవిత సూక్తిని చాలా చక్కగా రచించారు. యోజటి కవిశేఖర, మీ కలం నుండి వికసించిన పద్యాకుసుమ సౌరభాన్ని గ్రోలాలని ఉంది. తప్పకుండా మహారాజా, శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి ఒక పద్యాన్ని చదువుతాను, ఆలపించండి. సంతోషించుతి చాలు చాలు రఘురాజు చాలు సౌఖ్యంబులై, సౌఖ్యం పొందుతి చాలు చాలు రఘురాజు చాలు సౌఖ్యంబులై,
శాంతిం బొందుకు చూపు బ్రహ్మపదరాజకార సౌఖ్యందునన్ నిశ్చింతల సాంతులలో ఘనీకరణ చేసి కాళహస్తీశ్వర. కాసేపు మమ్మల్ని భక్తి పారవశ్యంలో ఓలలాడించారు. రామరాజు కవిభూషణ, మీ కవితా పాఠవాన్ని చవి చూపించండి. మహారాజా, వసుచరిత్ర నుండి ఈ పద్యాన్ని భువన విజయంలో పఠించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రబల కళ్ళ గోత్రహతికి నీ పదన కంబే చాలు. శతకోటి సాధనం వేళ మాకు నేడుగా సౌమన స్వంబు నివ్వెల్లే నెల్ల సురులకు నీ ఎంత ఎతుడు గలుగా. ఆహా, కర్ణపేయంగా ఉంది. వసువు యొక్క వీరత్వాన్ని, సౌహార్దత్వాన్ని దేవతలచే చక్కగా వర్ణించారు. సూరణ కవీశ్వర, మీరు ఏ విషయం గురించి పద్యాన్ని చెప్పబోతున్నారు? నేను ఆ మహేశ్వరునిపై ఒక పద్యాన్ని వినిపిస్తాను మహారాజా. చారు శరీర కోమలము సారసపత్ర మనోహరంపు విస్ఫారిత భాగ్య వర్ణము విభాసుర కుంకుమ పంకిలంపుడై కోరిక ముంచు నీ సమర కుంజర యానపదద్వయము సొంపారగా అస్మతి అని తాళాగ్రము సోకుత ఎప్పుడో కదా. చాలా బాగుంది. మల్లన కవి చివరిగా మీ పద్యంతో ఈనాటి భువన విజయాన్ని ఆనందింపచేయాలని మా కోరిక. తప్పక మహారాజా. నీళ్ళ కంటుని శిరసుపై నీళ్లు జల్లి పత్తీసుమంటూ ఎవ్వార పారవైచు అల్ల సురసాకి వానింట మల్లె చెట్టు కాడిపస రమ్ము వానింట కామధేను. ఆహా, ఏమి అదృష్టం! అష్టదిగ్గజముల పాండిత్య ప్రకరణలో తేనె కన్నా తీయనైన తెలుగు భాష కమ్మదనాన్ని, గొప్పదనాన్ని ఆస్వాదించగలిగాను. తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్లర్లు పులుగులు ఎరుగవే భాషాది దేశ భాషలందు తెలుగు లెస్స. సుఖినో భవంతు.